90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి వద్ద స్కార్పియోలో కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 22 లక్షల విలువ చేసే 90 కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్కార్పియో బైక్ ను సీజ్ చేసి పాలపు తిరుపతి గేలోత్ సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. మరో ముగ్గురు తప్పించుకుని మరో వాహనంలో పరారైనట్లుగా పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉన్నటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గాంధారి మండల్లో జమిని తండా అనే విలేజ్ సంబంధించినటువంటి ప్రధాన అక్యూజులు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము, వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి ఇతను కూడా సదాశివ నగర్ లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం, అంబాల, నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంపు పెట్టేసుకుని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాం సాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి నిన్న ఈ రోజు ఉదయం ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమార్, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, ఇద్దరు సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైక్ TS70 E998, స్కార్పియో TG30 2589, ఇంకో కార్ కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్ గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి పాలపు తిరుపతి, సన్నాపెల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్నం అనే అతను ఇతని దగ్గర పనిచేస్తాడు సత్నం అనే అతను. ఈ సత్నంని జమిని తండానే అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కేజీ 1000 మంది భవిష్యత్తును ఆగం చేస్తుంది. ఇది పిల్లల భవిష్యత్తు అడిక్షన్ చేసేసి వాళ్ళ జీవితం కోలుకోలేకుండా చేస్తుంది. కాబట్టి అంటే 90 కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక 90,000 మంది పిల్లల్ని మీరు సేవ్ చేసినట్టు అనమాట. ఇది దయచేసి తల్లిదండ్రులకి